బ్రేకింగ్ న్యూస్ హర్ష సాయిపై ఫిర్యాదు చేసిన యువతి హర్ష సాయిపై మరో ఫిర్యాదు చేయడానికి నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. అడ్వకేట్తో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు బాధితురాలు. హర్ష సాయి ఇంకా టార్చర్ చేస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది ఆమె. మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడు అని ఫిర్యాదు ఇచ్చింది బాధితురాలు. యూట్యూబర్ హర్ష సాయి కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. హర్ష సాయి కోసం 4 బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం హర్ష సాయి ముంబైకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ముంబైలో తలదాచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. హర్ష సాయి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఒక యువతి ఫిర్యాదు చేయడంతో 376తో పాటు ఐపీసీలో పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. ముంబైకి నార్సింగ్ పోలీసులు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. 4 బృందాలు హర్ష సాయి కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే హర్ష సాయిపై మరో కేసు పెట్టింది అదే యువతి. ఇంకా ఫిర్యాదు ఇచ్చినప్పటికీ తనకు రక్షణ లేకుండా పోయిందని మెయిల్స్ పెట్టి తనను వేధిస్తున్నాడు అంటూ బాధితురాలు మరో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 376, 354, 328 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు చూస్తూ ఉంటే జానీ మాస్టర్ కేసును తలపిస్తోంది హర్ష సాయి కేసు. జానీ మాస్టర్ పైన ముందు రేప్ కేసు నమోదైంది. ఆ తర్వాత పోక్సో కేసు కూడా నమోదైంది. రేప్ కేసు నమోదు కాగానే జానీ మాస్టర్ గోవాకు పారిపోయాడు. ఇప్పుడు హర్ష సాయి కూడా కేసు నమోదు కాగానే ముంబైకి పారిపోయాడు. హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అదే సమయంలో హర్ష సాయి మెయిల్స్ చేస్తూ తనను వేధిస్తున్నాడు అంటూ ఆ యువతి మరోసారి తన అడ్వకేట్తో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దేవిక మనకు అందుబాటులో ఉన్నారు. దేవిక, మరో ఫిర్యాదు ఏంటి? ఈ ఫిర్యాదుపై పోలీసుల రియాక్షన్ ఏంటి? అసలు ఇప్పుడు హర్ష సాయి ఎక్కడున్నట్టుగా తెలుస్తోంది? ప్రస్తుతం చూసుకుంటే 2 రోజుల క్రితం ఎవరైతే ఒక మహిళ ఉందో మహిళ బాధితురాలు అలాగే ఒక లాయర్ ని తీసుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. అది కూడా యూట్యూబర్ హర్ష సాయి మీద అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. అయితే ప్రస్తుతం తను ఎక్కువగా విసిగిస్తున్నట్టు, అంటే ఏదైతే తన ఫొటోస్ వీడియోస్ ఉన్నాయో అవి తన దగ్గర ఉంచుకొని తనని ఎక్కువగా లైంగిక వేధింపులు, భౌతిక దాడి, చీటింగ్ కేసు కూడా చేస్తున్నాడు అని చెప్పి కూడా తను రాయడం జరిగింది, ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన 2 రోజులకి కూడా పోలీసులు తన దగ్గర ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో హర్ష సాయికి సంబంధించి ఫోన్ చేసినప్పటికీ ఏవైతే ఆధార్ కార్డ్ లో ఉన్న లొకేషన్ కి వెతికినా కూడా, అదే విధంగా ఇంకోవైపు చూసుకుంటే హర్ష సాయి మీదనే కాకుండా తన తండ్రి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరికి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా అసలు ఎక్కడ దొరకలేదు అనేది ఒక మాట వినిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ముంబైలో ఉన్నారు అంటూ కూడా ఒక వార్త హల్చల్ అవుతుంది. అక్కడ నుంచి తీసుకొని రావడానికి దాదాపు 4 బృందాలను పంపించారు అని చెప్పేది కూడా మనకి తెలుస్తా ఉంది. అక్కడ నుంచి రాగానే అక్కడ నుంచి అతన్ని కస్టడీలకు తీసుకొని ఇక్కడికి వచ్చి విచారించబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఎవరైతే బాధితురాలు ఉందో హర్ష సాయి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అంటూ కంప్లైంట్ ఇచ్చింది. ఆ మహిళ మళ్ళీ తన లాయర్ ని తీసుకొని ఒక అర్ధగంట సేపటి క్రితం ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అయితే రావడం జరిగింది. మళ్ళీ మెయిల్స్ పెట్టి నన్ను ఇంకా ఎక్కువగా విసిగిస్తున్నాడు, ఎందుకు నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చావు, నా పేరు చెడిపోతుంది బయట, ఎందుకు ఈ విధంగా ముందుకు వెళ్ళావంటూ కూడా ఆ అమ్మాయిని మరింత ఇబ్బందికి గురి చేశాడని కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఐపీసీ 376, 354 అయితే మెన్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకెక్కువగా మెయిల్స్ పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు అన్న విషయాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకురావడానికి తన లాయర్ ని తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. మరి లోపల ఇంకేమి విచారిస్తున్నారు, ఇంకా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎలాంటి ప్రూఫ్స్ ని తీసుకుంటున్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే మెయిల్ కి సంబంధించి ఉందో ఆ ఫొటోస్ కానివ్వండి లేకపోతే అవన్నిటిని కూడా రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఒక అంచనా అయితే తెలుస్తోంది మనకి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఏమన్నా కేసు నమోదు చేశారా? ప్రస్తుతానికి అయితే దానికి సంబంధించి ఇప్పుడు కూడా మళ్ళీ కేసు నమోదు చేయబోతున్నారు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఒక అర్ధగంట క్రితమే ఆ మహిళ ఇక్కడికి తన లాయర్ ని తీసుకుని అయితే ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడో తను ఎక్కడ ఉండి, అంటే ముంబైలో ఉన్నాడని ఒక సమాచారం అందినప్పటికీ కూడా అక్కడి నుంచి ఈ అమ్మాయికి ఎక్కువగా మెయిల్ లో బెదిరింపు వీడియోస్ అనేవి, ఫొటోస్ అనేవి, అలాగే రాతలు అనేవి రాస్తున్నాడు అంటూ కూడా అమ్మాయి అయితే ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఫిర్యాదు చేయడానికి వచ్చింది. కాబట్టి ఏమేమి సెక్షన్స్ కింద ఇప్పుడు మళ్ళీ కేసు నమోదు చేస్తారు అనే వివరాలు కూడా కొద్దిసేపటి తర్వాత తను బయటకు వచ్చాక మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రోహిత్. ప్రస్తుతానికి అయితే లోపల ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో తను ఈ హర్ష సాయికి సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో అవన్నీ కూడా పోలీసులకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఐపీసీ ఏవైతే 376, 354 కాకుండా
ఇంతకు ముందు కూడా కొన్ని కేసెస్ పెట్టడం జరిగింది. 376, 354, 328 ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇంకా ఇప్పుడు మరిన్ని కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఇప్పుడు ఒక అంచనా అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇంకా ఎక్కువగా పెట్టి నన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు, చీటింగ్ కేసు కూడా ఉంది, అందులో లైంగికంగా వేధిస్తున్నాడు, ఇంకోటి ఏవైతే ఫొటోస్ వీడియోస్ ఉన్నాయో అవి చూసి అవి తన దగ్గర ఉంచుకొని నన్ను ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు, శారీరకంగా ఎన్నోసార్లు నన్ను బాధకి గురి చేశాడు అంటూ కూడా ఆ అమ్మాయి ఏదైతే ఫిర్యాదులో దాంట్లో రాయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మెయిల్ కి సంబంధించి నన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు, సమయం సందర్భం అని లేకుండా ఎక్కువగా మెసేజ్లు చేస్తున్నాడు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉన్నాయి రోహిత్. రైట్ దేవిక, హర్ష సాయిపై మరో ఫిర్యాదు చేయడానికి ఆ యువతి నాసింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇప్పటికే ఒక యువతి హర్ష సాయిపై లైంగిక వేధింపులు కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో. దీంతో 376తో పాటు ఐపీసీలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మళ్ళీ ఆ యువతి నాసింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పటికీ నన్ను హర్ష సాయి వేధిస్తున్నాడు అంటూ తన అడ్వకేట్తో కలిసి నాసింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. హర్ష సాయి, మనం ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నాం. రెండో బాక్స్లో మనకు కనిపిస్తున్న విజువల్స్ ఆ యువతి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి నాసింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే నన్ను లైంగికంగా వేధించాడు అని ఆ యువతి ఫిర్యాదు చేయడంతో 376తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హర్ష సాయి ఆ కేసు నమోదైన వెంటనే ముంబైకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం హర్ష సాయి ముంబైలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదటి బాక్స్లో ఆ యువతికి సంబంధించిన వాళ్ళు రిలీజ్ చేసిన ఒక వీడియోను చూస్తూ ఉన్నాం. ఆ వీడియోలో హర్ష సాయి బెదిరింపులకు సంబంధించిన వీడియోని చెప్తూ ఉన్నారు. సో హర్ష సాయి నన్ను చాలాసార్లు బెదిరించాడు, నాకు మత్తుమందు కల్పించి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటూ ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో హర్ష సాయి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. హర్ష సాయి ఎక్కడున్నాడో తెలియడం లేదు. కానీ హర్ష సాయి మాత్రం నిన్న కొన్ని ఆడియో టేప్స్ రిలీజ్ చేశాడు. ఇప్పటికీ కొన్ని మెసేజెస్, కొన్ని మెయిల్స్ ఆ యువతికి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ యువతి మరోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. హర్ష సాయి ఇప్పటికీ నన్ను వేధిస్తున్నాడు, నాకు మెయిల్స్ చేస్తున్నాడు అని. సో ఇప్పుడు పోలీసులు ఆ ఐపీ అడ్రస్ ఆధారంగా హర్ష సాయి లొకేషన్ గుర్తించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. హర్ష సాయిని లొకేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. హర్ష సాయి కోసం ఇప్పటికే 4-5 బృందాలు పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి ఈ కారులోనే ఆమె వచ్చింది. ప్రస్తుతం ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ముంబైకి నార్సింగ్ పోలీసులు కూడా వెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో హర్ష సాయిపై 376, 354, 328 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు మరోసారి కంప్లైంట్ ఇవ్వడంతో ఇప్పుడు బిఎన్ఎస్ కింద కొన్ని కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసు జానీ మాస్టర్ కేసును తలపిస్తోంది. జానీ మాస్టర్ పైన ముందు లైంగిక వేధింపుల కేసు, రేప్ కేసు నమోదైంది. నమోదు కాగానే గోవాకు జానీ మాస్టర్ పారిపోయాడు. తర్వాత పోలీసులు గోవాకు వెళ్ళి జానీ మాస్టర్ను పట్టుకున్నారు. ఇప్పుడు సేమ్ హర్ష సాయి కేసులో కూడా అలాగే కనిపిస్తోంది. కేసు నమోదు కాగానే హర్ష సాయి ముంబైకి పారిపోయాడు. ముంబైకి వెళ్ళి అక్కడ నుంచి మెయిల్స్ చేస్తూ ఉండటంతో ఆ యువతి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పోలీసులు 4 బృందాలుగా ముంబైకి వెళ్ళి హర్ష సాయి ఎక్కడున్నాడనే విషయంపై గాలిస్తూ ఉన్నారు. ఈ మెయిల్స్ చేశాడు కాబట్టి ఆ ఐపీ అడ్రస్ ద్వారా హర్ష సాయిని లొకేట్ చేసే అవకాశం కనిపిస్తోంది.